అందరికీ నమస్కారం. నేను మీ కోట్ మాస్టర్. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూ. ఈరోజు మనం ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని చూద్దాం. అందులో ముఖ్యమైనటువంటి అంశాలు మీరు గమనించినట్లయితే థర్డ్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ థర్డ్ లిస్ట్ కాల్ లెటర్స్ అనేవి నిన్న సాయంత్రం నుంచి కూడా అభ్యర్థులకి అందడం జరిగింది. మొదటి 2 విడతల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరీలో కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ అన్నింటిని కూడా ఈ థర్డ్ లిస్ట్ కాల్ లెటర్స్ పంపించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆయా అభ్యర్థులతో ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఎంతమందికి థర్డ్ లిస్ట్లో మనకి కాల్ లెటర్స్ రావడం జరిగిందంటే ఆ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే చాలా తక్కువ మందికి, అతి కొద్ది మందికి మాత్రమే థర్డ్ లిస్ట్ కాల్ లెటర్స్ అనేవి రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్టులో నోటిఫై చేసినటువంటి పోస్టుల సంఖ్యకి సరిపడా అభ్యర్థుల తాలూకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది. అయినప్పటికీ కూడా మొదటి 2 విడతల్లో కొన్ని కేటగిరీల్లో కొన్ని జిల్లాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అభ్యర్థులు ఫెయిల్ అవ్వడం, అలాగే కొన్ని పోస్టులకి అభ్యర్థులు అన్విల్లింగ్ అవ్వడం జరిగింది. ఆయా గ్యాప్స్ని ఈ థర్డ్ లిస్ట్తో ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతి కొద్ది మందికి మాత్రమే ఈ థర్డ్ లిస్ట్ కాల్ లెటర్స్ అనేది రావడం జరిగింది. అభ్యర్థులంతా గమనించాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకి రీవెరిఫికేషన్ జరుగుతూ ఉందండి. ఆల్రెడీ ఎవరెవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందో వాళ్ళ తాలూకా సర్టిఫికేట్స్ అన్నీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు జిల్లా కేంద్రాల్లో. ఇప్పటికే మనం ఆన్లైన్లో మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఉన్నాం. అదే మాదిరిగా మొన్న మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు రీవెరిఫికేషన్ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావివ్వకుండా మరొక్కసారి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పి డిఓ వాళ్ళంతా కూడా కొన్ని టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ళ ద్వారా మనం సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ రీవెరిఫై చేస్తున్నారు. ఇంకెక్కడ కూడా లోటుపాట్లు ఉండకుండా వాళ్ళు గమనించినటువంటి అంశాల్లో ఏదైనా ఒక అభ్యర్థి యొక్క సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్లో ఏవైనా లోపాలు ఉన్నా, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే క్లారిటీ లేకపోయినా ఆయా అభ్యర్థులకి కాల్ చేసి మరి మీ సో అండ్ సో సర్టిఫికేట్ లేదమ్మా మీరు సబ్మిట్ చేయడం మర్చిపోయారు, అది సబ్మిట్ చేయండి అని చెప్పి కాల్స్ వస్తున్నాయి. కొంతమంది అభ్యర్థులకి కాల్స్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న మీ అందరూ కూడా మీరు అప్లికేషన్ సబ్మిషన్ టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేస్తున్నారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఆన్లో పెట్టుకోండి. మీకు ఏదైనా కాల్ వచ్చినట్లయితే ఆ కాల్కి మీరు రెస్పాండ్ అవ్వండి. అందరికీ కాల్స్ రావటం లేదు, 0.1% మందికి మాత్రమే కాల్స్ రావడం జరుగుతుంది. ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటుగా మర్చిపోవడం కావచ్చు, మానవ తప్పిదాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం చూపించేటప్పుడు అక్కడ వెరిఫికేషన్ అధికారులు కూడా కొన్నిసార్లు పొరపాటుగా కొన్ని సర్టిఫికేట్స్ మిస్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్లో వాటిని కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. పొరపాటున మనం ఏదైనా సబ్మిట్ చేయడం మర్చిపోతే ఆ సర్టిఫికేట్ని సంబంధిత కార్యాలయానికి అందజేయండి అని చెప్పి మనకు కాల్స్ వస్తున్నాయి. అంతే తప్ప అందరికీ రావటం లేదు. ఆల్రెడీ కాల్స్ రాని వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. కాల్స్ వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పినటువంటి కార్యాలయానికి సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా మీ దగ్గర సర్టిఫికేట్ అందుబాటులో లేకపోయినా మీకు 2 రోజుల సమయం అనేది ఇస్తారు. ఇమీడియట్గా ఆన్ ది స్పాట్లో మీరు సబ్మిట్ చేయాలని కాదు. మీ దగ్గర ఉంటే వాళ్ళకి డాక్యుమెంట్ని వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా పంపించమని చెప్తారు, పంపించండి. లేని పక్షంలో హార్డ్ కాపీ కావాలంటే ఆ కార్యాలయానికి ఫిజికల్గా తీసుకువెళ్ళి మీరు అందించాలి. దానికి మీకు ఒక 2 రోజుల సమయం కూడా ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయిపోయింది. ఎక్కడో ల్యాప్సెస్ ఉంటే మాత్రమే మీకు అడుగుతున్నారు. ఇది రీవెరిఫికేషన్కి సంబంధించి. మీకు కాల్ రాలేదు అంటే మీ సర్టిఫికేట్స్ అన్ని సక్సెస్ఫుల్గా వెరిఫై అయినట్టు, యు ఆర్ రెడీ ఫర్ పోస్టింగ్ అని దాని అర్థం. కాల్ వచ్చింది అంటే మీరు ఆ సర్టిఫికేట్ని మరొకసారి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయాలి. అంతే తప్ప మీ క్యాండిడేచర్కి ఎటువంటి నష్టం ఉండదు. మీరు ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పేరుని ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో పెట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్. ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించి ఇప్పటికే చాలా కేటగిరీల్లో అన్ని జిల్లాల్లో కూడా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారీ అనేది జరిగిపోయింది. ఈ థర్డ్ లిస్ట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత అక్కడక్కడ కొన్ని కేటగిరీలో గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి ఆ గ్యాప్స్ని ఫిల్ చేసిన తర్వాత అన్ని కేటగిరీలకి సంబంధించి అన్ని జిల్లాల యొక్క తుది సెలక్షన్ లిస్టుని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అయినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆమోదం తర్వాత మీకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆ ప్రక్రియ జరగాలి అంటే ముందుగా ఈ థర్డ్ లిస్ట్ వెరిఫికేషన్ జరిగిపోవాలి. ఆల్రెడీ రీవెరిఫికేషన్లో ఏమైనా ల్యాప్సెస్ ఉంటే అవన్నీ కంప్లీట్ అవ్వాలి. ఇవి అందరికీ కాదండి, ఆల్మోస్ట్ కొన్ని కేటగిరీల్లో సరిపడా పోస్టులకు సంబంధించి రీవెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళకి సంబంధించిన లిస్టులు కూడా సిద్ధం అయిపోయాయి. ఇప్పుడు ఒక జిల్లాలో చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ మీరు చూసినట్లయితే మ్యాథ్స్ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, సోషల్ ఉంది, సైన్స్ ఉంది, బయోలాజికల్ సైన్స్ ఉంది. ఇలాగా కొన్ని కేటగిరీల్లో మాత్రమే కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. అంతే తప్ప మిగిలిన కేటగిరీలు అవన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. వెరీ సూన్ మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన తర్వాత మనకి స్కూల్స్ అలాట్మెంట్ అనేది ఆన్లైన్ వెబ్ బేస్డ్గా జరిపిస్తారని చెప్పినటువంటి సమాచారం ఉంది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ అంటే ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది
కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక వారం రోజులు అటు ఇటుగా జరిగేటటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటి అంటే ప్రభుత్వం ఇప్పటికీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ని రిలీజ్ చేసి ఉంది. ఆల్రెడీ ఇంటర్ డిస్ట్రిక్ట్కి అంటే ఎగ్జిస్టింగ్ టీచర్స్ కోసం అండి, అంతర్జిల్లా బదిలీకి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఆ అంశం తుది దశలో ఉంది. రీసెంట్గా కమిషనర్ గారు వెబెక్స్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాతే డిఎస్సి అభ్యర్థులకి ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్పి కమిషనర్ గారు కూడా మొన్న వెబెక్స్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సాధారణంగా ఏదైనా కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు అంతకుముందు ఎవరైతే ఎగ్జిస్టింగ్ వర్కింగ్ టీచర్స్ ఉంటారో వాళ్ళకి జనరల్ ట్రాన్స్ఫర్స్ పెడతారు. అవకాశం ఉంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టి ఆ ప్లేస్లన్నీ ఫిల్ అయిన తర్వాత మిగిలినటువంటి ప్లేసుల్లో కొత్త డిఎస్సి అభ్యర్థులను ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆల్రెడీ కౌన్సిలింగ్ ఎండింగ్ దశలో ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. ఆల్రెడీ అప్లికేషన్స్ వెళ్ళిపోయి అప్లికేషన్ స్క్రూటినీ కూడా జరగడం పూర్తయిపోయింది, తుది దశలో ఉంది. రేపో మాపో వాళ్ళకి ఇంటర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ వేకెన్సీస్ని మీకు డిస్ప్లే చేసి మీకు కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి మరొక వారం రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. లేదు ప్రభుత్వం ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కంటే ముందే మీకు ప్లేస్మెంట్స్ ఇచ్చేస్తాయన్నా చెప్పలేము, అది గవర్నమెంట్ డెసిషన్. సడన్గా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ తర్వాత చేసుకుంటాం, దాంట్లో ఏదైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఏదైనా కాంప్లికేటెడ్ అంశం ఏదైనా వచ్చిందనుకోండి, మరి అది అయ్యేంత వరకు మిమ్మల్ని ఆపలేరు కాబట్టి మీకు ఇచ్చేసే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు, నాకు ఈ 15-20 ఏళ్ళ సర్వీస్తో ఉన్నటువంటి అనుభవంతో చెప్తా ఉన్నా, కొత్త డిఎస్సికి ముందు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ టీచర్స్కి కౌన్సిలింగ్ జరిపిన తర్వాత మాత్రమే కొత్త అభ్యర్థులకు ఇస్తారు. కాబట్టి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయిన తర్వాతే ఇస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. ఇది వెబ్ ఆప్షన్కి సంబంధించండి. ఇదండి ఈ రోజుకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అయితే చాలామంది అభ్యర్థులు చాలా డౌట్స్తో సతమతం అవుతూ మనకి మెసేజ్లు చేయడం, కాల్స్ చేయడం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనం రేపు ఇంకొక కొత్త వీడియోని నేను చేయబోతూ ఉన్నా. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే మీ యొక్క ఆ సందేహాలని ఆ వీడియోలో నేను తీర్చే ప్రయత్నం చేస్తాను, ప్రతి ఒక్క సందేహాన్ని కూడా. అయితే ఇప్పటికే కొంతమంది అడుగుతూ ఉన్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులందరికీ ఖచ్చితంగా పోస్టింగ్ వచ్చినట్లయినా ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అనేటటువంటి డౌట్ అడుగుతూ ఉన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరెవరిదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందో వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే వీళ్ళు 1:2లోనో 1:3లోనో అభ్యర్థులను పిలవలేదు, 1:1 రేషియోలో మాత్రమే అభ్యర్థులను పిలవడం జరిగింది. ఒక పోస్ట్కి ఒక అభ్యర్థిని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎగ్జిస్టింగ్ జీవోస్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రాప్తికి ఏ కేటగిరీ అభ్యర్థికి ఎక్కడ పోస్ట్ అలాట్ చేయాలో అక్కడ అలాట్ చేయడం జరిగింది. ఎక్కడ 0.001% కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకి చోటు లేకుండా చాలా పకడ్బందీగా ప్రాసెస్ జరుగుతూ ఉంది. మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం మాత్రమే కాదు, మనకు తెలిసినటువంటి మిత్రులు జియో కార్యాలయంలో ఉంటే వాళ్ళని సంప్రదించడం జరిగింది ఈ విషయమై. వాళ్ళు క్లియర్ కట్గా ఒకటే చెప్తా ఉన్నారు, ఎక్కడ ఎటువంటి దీనికి కూడా తావివ్వకుండా చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది ప్రాసెస్. ఏ అభ్యర్థికి కూడా 1% కూడా నష్టం లేకుండానే చేస్తూ ఉన్నారు. కేవలం రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ని పాటించి ఎగ్జిస్టింగ్ జీవోస్ ప్రాప్తికి ఏవైతే ఇప్పుడు ప్రస్తుత జీవోలోనే వాటి ప్రాప్తికి సెలక్షన్ లిస్టుల ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి ఇది లేదు. ఆల్రెడీ ఇప్పటికే మనకి జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చాడు. పరీక్ష రాసిన క్యాండిడేట్కి ర్యాంక్ 1 నుంచి రాసిన చివరి అభ్యర్థి వరకు ప్రతి ఒక్కరి జనరల్ మెరిట్ లిస్ట్ మన దగ్గర ఉంది. రేపు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది. ఎక్కడ తప్పు జరిగినా కూడా ఇమీడియట్గా మనం న్యాయ పోరాటం చేసే అవకాశం మనకు ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు దీని విషయంలో భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా పోస్టింగ్ వచ్చి తీరుతుంది. మీరు 100% నిశ్చింతగా ఉండండి, ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. అలాగే మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ వీడియోకి కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఇంకేమైనా కొత్త అప్డేట్స్ ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తా. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.